మీకు కాకపోయినా ఎవరో ఒకళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఈ బిజినెస్. కాబట్టి మీ వాట్సాప్‌లో ఉన్న ఫ్యామిలీ గ్రూప్స్‌లో, ఫ్రెండ్స్ గ్రూప్స్‌లో వాట్సాప్ స్టేటస్ పెట్టండి అసలు. ఎంతోమంది చూస్తారు. మీరు జీవితాల్ని బాగు చేసిన వాళ్ళవుతారనే విషయాన్ని కంపల్సరీ గుర్తుపెట్టుకొని మీరు ఈ వీడియో చూడండి. ఒక ఇండస్ట్రీ గురించి మనం ఈరోజు మాట్లాడుకున్నాం. దీనికి సంబంధించి మిషనరీ ఏం కావాలి? ఎలా తయారు చేయాలి? ట్రైనింగ్ ఎక్కడ ఇస్తారు? ఎవరు కొంటారు అసలు మనం ఈ ప్రొడక్ట్‌ని? అనేవన్నీ కూడా మనం ఈ వీడియోలో క్లియర్ కట్‌గా చూద్దాం. కాబట్టి వీళ్ళంత ఎక్కువ మందికి షేర్ చేయండి. వీడియోని స్కిప్ చేయకండి. మనం ఇప్పటి వరకు ఎవరైనా ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ గనుక చేసుకోకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇస్తున్నాం మనం బిజినెస్ రిలేటెడ్ ఐడియాస్ గురించి. సో, పని ఒత్తిళ్ళు గానీ, జీవన విధానంలో పెరిగిపోతున్నటువంటి టైంలో కాస్త ఆట విడుపుగా ఉండే వాళ్ళకి ఎక్కువ శాతం మంది టీ లేదా కాఫీని తాగేటువంటి అలవాటు ఉంటుంది. ఇంకొంతమంది మిల్క్ షేకులు, జ్యూసులు, కోల్డ్ బెవరేజెస్ని తీసుకుంటూ ఉంటారు. ఒకప్పుడు వీటిని తాగడానికి ప్లాస్టిక్ సంబంధించినటువంటి గ్లాసులు, కప్పులు అన్నీ బాగా వాడారు. కానీ ఈరోజు ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ యొక్క బ్యాను పెరుగుతోంది. ఆరోగ్యానికి కూడా అసలు మంచిది కాదనే విషయాన్ని ప్రజలు బాగా గుర్తిస్తున్నారు. సో, దానికి ఆల్టర్నేటివ్‌గా పేపర్ కప్స్, ఎడిబుల్ టీ కప్స్ ఇట్లాంటివి చాలామంది బాగా ఉపయోగిస్తున్నారు. ఈ ఎడిబుల్ టీ కప్స్‌ని బిస్కెట్ టీ కప్స్ అని కూడా అంటారు. సో, పర్యావరణానికి హాని కలగకుండా మనకి టీ లేదా కాఫీతో పాటు బిస్కెట్ లాంటివి కూడా వస్తూ ఉండడంతో చాలామంది దీన్ని ఇష్టపడుతున్నారు. మన దేశంలో ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయినటువంటి కొత్త ప్రొడక్ట్ ఇది. ఇప్పుడిప్పుడే అన్ని స్టేట్స్‌లో డిమాండ్ కూడా విపరీతంగా పెరుగుతుంది. సో, ఇట్లాంటి ఒక మంచి స్కోప్ ఉన్నటువంటి బిస్కెట్ టీ కప్స్‌ని తయారు చేస్తే వాటి ద్వారా మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు. ఈ బిస్కెట్ టీ కప్స్‌లో టీ లేదా కాఫీ ఇవి ఎంత వేడిగా ఉన్నా మెత్తబడకుండా 30 నిమిషాల వరకు ఉంటాయన్నమాట. అంటే కోల్డ్ బెవరేజెస్ అయితే 40 నిమిషాల నుంచి గంట వరకు మెల్ట్ అవ్వకుండా ఉంటాయి ఈ కప్స్. అంటే తడి రాదు కిందకి. అట్లాగే బిస్కెట్ టీ కప్స్ స్టాల్స్‌గా తయారు చేసి రకరకాల రద్దీగా ఉండే ప్రాంతాల్లో పెడుతున్నారు. ఇవి కొత్తగా ఉండడం, వెరైటీగా ఉండడంతో ఇంట్లో ఉపయోగపడతాయి, షాప్స్‌లో ఉపయోగపడతాయి, రకరకాల చోట్ల ఉపయోగపడతాయి. ఈ బిస్కెట్ టీ కప్స్‌ని బిజినెస్‌ని 2 రకాలుగా స్టార్ట్ చేయొచ్చు. ఒకటి ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళ దగ్గర కొనుగోలు చేసి రీసెల్ చేసుకోవచ్చు. లేదు మాకు డబ్బుంది మేము పెట్టుకుంటాం అంటే ఓన్‌గా మనమే ఓన్ బ్రాండ్ మీద సెల్ చేసుకోవచ్చు. అట్లా అనమాట. సో, ఈ కప్స్‌లో హాట్ అండ్ కోల్డ్ బెవరేజెస్ 2 రకాలు కూడా ఉంటాయి. కప్స్ లోపల ఉన్నటువంటి పదార్థాలు రుచిని ఏమాత్రం మార్చవు. అది ఇంపార్టెంట్ ఇక్కడ. కాఫీ, టీ, ఐస్ క్రీమ్, మిల్క్, కేక్స్, జ్యూసులు ఇట్లా ఇవి చాలా క్రిస్పీగా, క్రంచీగా కూడా ఉంటాయి. మిగతా ప్లాస్టిక్ లేదా పేపర్ కప్స్ లాగా పారేయకుండా టీ తాగొచ్చు, బిస్కెట్ కప్స్ మనం తినేయవచ్చు అనమాట. సో, తెలియక ఎవరన్నా పడేసినా పర్యావరణానికి ఎటువంటి హాని ఉండదు. ఏ కుక్కలో పిల్లిలో తినేస్తాయి చక్కగా. సో, బిస్కెట్ టీ కప్ మేకింగ్ కావాల్సినటువంటి రా మెటీరియల్ ఏంటి, మిషనరీ ఏంటి అనేది ఇప్పుడు చెప్తా. దీనికి కావాల్సినటువంటి రా మెటీరియల్స్ ఏంటంటే కార్న్ స్టార్స్ అంటారు. అవి వీట్ ఫ్లోరు, సోయా ఫ్లోరు, బేకింగ్ పౌడరు, యాడెడ్ ఫ్లోర్సు, వాటరు ఇవన్నీ కావాల్సి ఉంటుంది. ఈ రా మెటీరియల్ యొక్క కాంబినేషన్లో ప్రత్యేకత కోసం ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క కాంబినేషన్ యూజ్ చేస్తారు. మనం ఈ వీడియోలో ఒక కంపెనీ ఉపయోగించేటువంటి రా మెటీరియల్స్ మాత్రం మనం తెలియజేస్తాం. ఇంకా బిస్కెట్ టీ కప్స్ యొక్క మేకింగ్ మెషిన్ ఒకటి ఉంటుంది, ఫ్లోర్ మిక్సింగ్ మెషిన్. ఈ 2 కూడా కంపల్సరీ కావాల్సి ఉంటుంది. తక్కువ ధరలో రా మెటీరియల్స్, మెషినరీ ఇవన్నీ కూడా indiaMart.comలో TradeIndia.comలో చక్కగా దొరుకుతున్నాయి. వెంటనే మీరు అక్కడ పర్చేస్ చేయొచ్చు. ఈ బిస్కెట్ టీ కప్స్ యొక్క తయారీ విధానం చూద్దాం. ముందుగా రా మెటీరియల్స్ అన్నిటిని సరిపడా రేషియోలో అంటే నిష్పత్తిలో ఫ్లోర్ మిక్సింగ్ మెషిన్లో వేసి మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత కప్స్ యొక్క తయారీకి కావాల్సినటువంటి క్వాంటిటీకి ఉన్నటువంటి స్టాండ్స్ ఉన్నాయి కదా, ఆ స్టాండ్స్లో ఈ మిక్సర్ని వేసుకోవాలి. ఈ స్టాండ్స్లో ఉన్నటువంటి మిక్సర్లో దీని మీద జాగ్రత్తగా పోసుకుంటూ రావాలి. అట్లా మిషన్కు ఉన్నటువంటి హ్యాండిల్ని జాగ్రత్తగా ప్రెస్ చేయాలి. ఆ తర్వాత పవర్ సప్లై సాయంతో ఇన్ టైంలో దీన్ని కరెక్ట్గా మిక్స్ అయ్యేలాగా ఇది క్లబ్స్గా అదే మారుస్తుంది. అట్లా 2 సార్లు చేయాల్సి ఉంటుంది. ఫైనల్గా కప్స్ మీద ఉన్నటువంటి ఎక్స్ట్రా మెటీరియల్ స్క్రాప్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసి పక్కన పడేయాలి. దాంతో బిస్కెట్ టీ కప్స్ రెడీ అయిపోతాయి. అలాగే మార్కెటింగ్ గురించి ఇప్పుడు నేను చెప్తా. కప్స్ వాడకం అనేది ఇప్పుడిప్పుడే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో విపరీతంగా పెరుగుతోంది. మీకు భారీగా డిమాండ్ అయితే ఉంది. వెంటనే మీరు స్టార్ట్ చేస్తే మంచి డిమాండ్ ఉంటుంది. సో, టీ స్టాల్స్ కానీ, కాఫీ షాప్స్ కానీ, హోటల్స్ కానీ, చిన్న చిన్న క్యాంటీన్స్, ఫ్యాన్సీ షాప్స్ ఇట్లా రకరకాల ప్లేసుల్లో అమ్ముకోవచ్చు. మ్యానుఫ్యాక్చరర్ మీరే కాబట్టి బ్రాండ్ నేమ్తో దీని మీద కాస్త ప్రింట్ లాగా కూడా చేసుకోవచ్చు, హోల్సేల్గా అమ్ముకోవచ్చు. అట్లాగే ఇవి వేఫర్స్ లాగా ఉంటాయి కాబట్టి మీరు వీటిని కిరాణా, జనరల్ స్టోర్స్లో కూడా చక్కగా అమ్ముకోవచ్చు. మామూలు పచారీ కొట్లో టేస్ట్లా నచ్చిన వాళ్ళు ఇంట్లో కూడా దీన్ని కొంటారు.
మిల్క్ షేక్స్ అమ్మే షాపులు, ఐస్ క్రీమ్స్ అమ్మే షాపుల్లో కూడా దీన్ని సేల్ చేసుకోవచ్చు. అమెజాన్ ప్యాంట్రీలో కానీ, ఫ్లిప్కార్ట్ వాటిలో కానీ, ఈ కామర్స్ వెబ్సైట్లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకుని సెల్లర్ లాగా ఇక్కడ కూడా మనం చక్కగా సేల్ చేసుకోవచ్చు. అట్లాగే ఈ ఇండస్ట్రీలో పెట్టుబడి, ఆదాయం, ఖర్చు ఎట్లా ఉంటాయనేది ఇప్పుడు చెప్తా. ఏ పరిశ్రమ అయినా స్టార్టింగ్లో చాలా చిన్నగా స్టార్ట్ చేసుకోవాలి, కంగారేం లేదు. ఈ పరిశ్రమ కూడా అట్లాగే చిన్నగా స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ ఇండస్ట్రీని స్టార్ట్ చేయడానికి మనకు కావాల్సినవి బిస్కెట్ టీ కప్ మేకింగ్ మెషిన్స్ 3,90,000 వరకు ఉంటుంది. అట్లాగే ఆన్లైన్ మార్కెట్లో ఈ డబ్బులతో దొరుకుతుంది. ఫ్లోర్ మిక్సింగ్ మెషిన్ ఇది వచ్చేసి 10,000 రూపాయల నుంచి దొరుకుతుంది. అట్లాగే కప్స్ తయారీకి మినిమం లేబర్ కూడా కాస్తంత కావాల్సి ఉంటుంది. మిషనరీ సేల్ చేసేవాళ్ళు అంటే లేబర్ కూడా మనం కూడా చేసుకోవచ్చు. సో మిషన్ ఆపరేట్ చేసేవాళ్ళు ఎవరైతే సేల్ చేస్తారో వాళ్ళే మనకు మిషన్ ఆపరేషన్ అంతా నేర్పిస్తారు. సింగిల్ ఫేజ్ ఎలక్ట్రిసిటీ సప్లై కావాల్సి ఉంటుంది. సో ఈ మొత్తం ఇండస్ట్రీకి మనకు 4 లక్షల నుంచి 5 లక్షల వరకు పెట్టుకోవాల్సి ఉంటుంది. 3 రకాల సైజుల్లో ఈ కప్స్ని మనం తయారు చేసుకోవచ్చు. 60 ml బిస్కెట్ టీ కప్స్ యొక్క ధర ₹7 ఉంది. కప్పు మేకింగు అన్ని ఖర్చులు కలుపుకొని ఒక ₹3 వరకు పడుతుంది అనుకుంటే, ఒక కప్పు తయారు చేసి రిటైల్గా డైరెక్ట్ సెల్ చేసుకుంటే ₹4 లాభం, లేదు హోల్సేల్లో చేసుకుంటే వేరేలా ఉంటుంది. రోజుకి ఈజీగా ₹4,000 వరకు మనం 1000 తయారు చేసుకున్న లాభం ఉంటుంది. లేదు హోల్సేల్లో చేస్తాం మేము అంటే ఒక ₹2 మార్జిన్లో పెట్టుకున్న ₹2,000, 1000 కప్పులు చేసుకున్న 2,000 లాభం ఉంటుంది. సో ఇండస్ట్రీకి కావాల్సినటువంటి పర్మిషన్లు ఈ బిజినెస్కి తప్పకుండా FSSAI వాళ్ళ లైసెన్స్, వాళ్ళ ఫుడ్ లైసెన్స్ తీసుకోవాలి. అట్లాగే ట్రేడ్ లైసెన్స్ కూడా కంపల్సరీ తీసుకోవాలి. అలాగే ఈ బిస్కెట్ టీ కప్స్ బేకింగ్ బిజినెస్ గురించి చాలామందికి డౌట్స్ రకరకాలవన్నీ ఉన్నాయి. కామెంట్ చేస్తే నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఇందాక చెప్పినట్టు ఎంతోమందికి ఉపయోగపడేటువంటి ఈ బిజినెస్ గురించి ఎక్కువగా స్ప్రెడ్ చేద్దాము. మన స్వార్థం కోసం వీడియో చూసి వెళ్ళిపోకుండా జస్ట్ కింద ఒక షేర్ ఉంది, ఆ షేర్ని కొట్టి వాట్సాప్ గ్రూప్లో, వాట్సాప్ ఫ్రెండ్స్కో స్టేటస్సే పెట్టారనుకోండి, ఎన్ని వేల మంది చూస్తారు. ఎంతోమంది కుటుంబం ఒక 1000 మంది చూశారనుకోండి, పోనీ మీ స్టేటస్ ఒక 200 మంది చూశారనుకోండి, ఒక్కళ్ళకన్నా ఉపయోగపడితే వాళ్ళు బిజినెస్ పెట్టి సక్సెస్ అయితే అన్నీ కనుక్కునే పెట్టాలి. బిజినెస్ ఏమి మనం చెప్పామని పెట్టడం కాదు, బట్ ఒక ఐడియా ఇచ్చినట్టు వాళ్ళం అవుతాం కదా మనం. కాబట్టి కంపల్సరీ షేర్ చేయండి.